దేశంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఈయనకుంది అదానికి అంబానీకి ఇంత అంటే వాళ్ళు ఏమన్నా లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి సూట్ కేసులు ఏమైనా ఇంట్లో పెట్టుకుని లేకపోతే సినిమాల్లో చూపెట్టినట్టు కంటైనర్లు కొద్ది డబ్బులు ఉంటాయంటే లేదు. వాళ్ళదంతా లీగలైజ్డ్గా బ్యాంకింగ్ సిస్టంలో నడుస్తుంది. అయితే వాళ్ళకి అంత ఆస్తి అంత ఆదాయాన్ని ఎలా లెక్క చెప్తున్నారు? షేర్ మార్కెట్లో వాళ్ళకి వాళ్ళ షేర్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 1,00,000 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్క షేరు 1,000 రూపాయలు ఉందంటే 1,000 లక్షలు ఇట్లాగా లెక్కలేస్తుంటారు. ఆ విధంగా చూసినప్పుడు నెంబర్ 1. అదే షేర్ మార్కెట్లో డౌన్ అయిపోతే వాళ్ళు పతనం. మొన్న అదాని పై స్థాయికి వెళ్ళి దెబ్బతిన్నటువంటి చూసాం. అట్లుంటుంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో చూస్తే భారతదేశానికి ఒక పెద్ద సంక్షోభం వచ్చింది. మార్కెట్ క్యాప్ కోల్పోయి టాప్ 10 కంపెనీలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ క్లబ్ నుంచి 26 కంపెనీలు యువతలకు వచ్చేయడం అన్నటువంటిది ఆవేదన కలిగించేటటువంటి అంశం. వరుసపెట్టి అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాల ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో కుప్ప కూలుతోనే రూపాయి విలువ పడిపోతూ ఉంది.